ఎవరో మొన్న చెప్తా ఉన్నారు ఎవడో ఒకడు దబాయించాడని. నాకు ఆశ్చర్యం. నా పక్కన కూడా కూర్చోలేడు, నిలబడలేడు. ఎన్నోసార్లు సహాయం చేసిన. ఎవరో నా పక్కనోడు ఫోన్ చేశాడని. ఫోన్ చేసి ఏమయ్యా నువ్వు సోషల్ మీడియా పెడుతున్నావు అన్నాను. అసలు నీ పార్టీ ఏంది, నా పార్టీ నాకెందుకు ఫోన్ చేస్తావు అంట. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ కర్మ అన్నా అంట. అనకు మా వాళ్ళు ఫోన్ చేశారంట. నువ్వు ఏడుండావురా అన్నారు. నీ ఇంటికే వస్తావురా అన్నారు. మన పార్టీ ఇంతవరకు రచ్చలు పోయే పార్టీ కాదు. ఓళ్ళు గీకితే మనం వేరే విధంగా గీకాల్సి వస్తుంది. ఎవరెవరు భయపడేవాళ్ళు లేరు ఆ పార్టీలకి. వాళ్ళు ఏమైనా రచ్చ పెట్టినా కూడా ఎవరెవరు లేరు ఖాళీగా. అందరం కూడా అందరిని అణిసిపెట్టుకున్నాం. మన సిద్ధాంతాలు అణిసిపెట్టుకుని మనం అందరం కూడా మంచి మార్గంలో పోయి ఓటు వేయించుకోవాలనుకుంటున్నాం. వాళ్ళలాగా లేనటి నన్ను ఎవరు పొడిచేది వచ్చిన యాక్షన్ ఒక రోజు అయిపోయింది. అది అదే డౌట్ వచ్చింది నాకు. 2 రోజులు ఉంది. ఎక్కడో కారు మీద పెట్రోల్ పోసుకుని మసూదుడు గాలి చేసిన కూడా చెప్తాడు ఆ దరిద్రుడు. ఎందుకంటే ఎలక్షన్ క్రేజ్ కోసం మనం చూశారు కదా. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా అబద్ధాలు చెప్పి యాక్షన్